హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక బెస్ట్ బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చేసాను. బిజినెస్ ఐడియా గురించి తెలుసుకునే ముందు మీరు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్లో 200+ బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి. మీకు కంపల్సరీగా ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కంపల్సరీగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒకసారి ఛానల్ని కూడా చెక్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు చూడండి. ఇంకా కంప్లీట్గా సమ్మర్ రాకముందే ఎండలు బగబగా మండేస్తున్నాయి కదా. సో మనకి సమ్మర్ వస్తుందంటే చాలు కొన్ని సీజనల్ బిజినెస్ చాలా ఉంటాయి. సో వాటిలో మనం ఏ ఒక్కటి చేసుకున్నా సమ్మర్ అయిపోయేంత వరకు మనం డబ్బులు సంపాదించుకున్నా ఒక సంవత్సరానికి సరిపడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. సో అలాంటి ఒక మంచి బిజినెస్ ఐడియాతోని ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. సో ఈ బిజినెస్ చేస్తే మాత్రం మనకి రోజుకే కొన్ని వేలల్లో సంపాదించడం అయితే పక్కా గ్యారంటీ. ఇంతకీ ఆ బిజినెస్ ఏదో కాదు, బాదం మిల్క్ బిజినెస్. ఈ బిజినెస్ తో ఈజీగా మనం లక్షలు సంపాదించుకొని కూర్చోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న సీజన్ మనకి రాబోతుంది సమ్మర్ కాబట్టి. సమ్మర్ లో బాదం మిల్క్ బిజినెస్ కి ఎంత డిమాండ్ ఉంటుందో ఈ బిజినెస్ చేసే వాళ్ళని ఒక్కసారి అడిగి తెలుసుకుంటే మీకే అర్థమైపోతుంది. అయితే ఈ బిజినెస్ చేయడానికి కూడా పెద్ద శ్రమ అవసరం లేదని చెప్పాలి. జస్ట్ ఒక మిషన్ తో మనం ఈ బిజినెస్ చేసేసుకోవచ్చు. మరి ఈ బిజినెస్ చేయడానికి ఎలాంటి మిషనరీస్ మనం కొనుక్కోవాలి, ఏమేం రా మెటీరియల్స్ కావాలి, అసలు ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత ఇన్కమ్ వస్తుంది, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి. సో మనం ఈ బాదం మిల్క్ బిజినెస్ గురించి ఫుల్ డీటెయిల్ గా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అలాగే మీరు ఇంకేదైనా బిజినెస్ చేయాలి అనుకుంటే మన మనీ ఫ్యాక్టరీ ఛానల్ ని ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చిన ఏదో ఒక బిజినెస్ ఐడియా కంపల్సరీగా దొరుకుతుంది. అండ్ నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ మన దాంట్లో ఉంటాయి. ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి చేసుకునే వాళ్ళు. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీ బిజినెస్ మీద ఒక మంచి ఐడియా వస్తుంది. అలాగే వీడియోని లైక్ కూడా చేయండి. సో సమ్మర్ సీజన్ పూర్తిగా స్టార్ట్ అవ్వకముందే మనకి ఎండలు ఎలా ఉన్నాయో అర్థమైపోతుంది. ఇక ఇప్పుడే ఇలా ఉంటే సీజన్ మధ్యలో ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కష్టంగా ఉంది కదా. అయితే ఎప్పుడైతే ఎండలు స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి జనాలు కూల్ గా ఐటమ్స్, ఫ్రిడ్జ్ వాటర్, కూల్ డ్రింక్స్ లాంటివి తాగడం మొదలు పెట్టేస్తారు. అయితే ఈ సమయంలో బాదం మిల్క్ బిజినెస్ గాని మీరు చేసినట్లయితే ఈ సమ్మర్ లో మీకు మంచి లాభాలు వస్తాయి. అస్సలు నష్టమే ఉండదన్నమాట. కేవలం బాదం మిల్క్ తయారు చేసి కప్పులో పోసి ఫిల్ చేసి అమ్మితే చాలు, రోజుకి వేలల్లో మీరు సంపాదించుకోవచ్చు. అయితే ఈ బిజినెస్ చేయడానికి కూడా ఎక్కువ శ్రమ అవసరం లేదు. అంతేకాదు బయట ఎక్కడో షాప్ మాదిరిగా కాకుండా ఇంట్లోనే పెద్ద ప్లేస్ చూసుకుని మీరు ఇంట్లో కూర్చొని కూడా బిజినెస్ చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా మంది ఇంట్లో కూర్చొని కొన్ని ప్యాకింగ్ బిజినెస్లు చేసి బయట సేల్ చేస్తూ నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఈ సమ్మర్ లో మీరు కానీ బాదం మిల్క్ బిజినెస్ చేస్తే ఇంకెంత సంపాదిస్తారో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇంట్లోనే మీరు ఈజీగా బాదం మిల్క్ తయారు చేసుకొని ఒక మిషన్ కొనుక్కొని గ్లాస్ టైపుల్లో ప్యాక్ చేసుకోవచ్చు. బయట హోల్సేల్ ధరలకి బాదం కొనుగోలు చేసి ఇంట్లోనే మీరు బాదం మిల్క్ ని తయారు చేసుకోవచ్చు అన్నమాట. కావాలంటే ఈ వీడియోలో ఒకసారి చూసినట్లయితే అక్కడ మిషనరీ నుండి వస్తున్న బాదం మిల్క్ నేరుగా అక్కడ గ్లాసుల్లో పడి ఆ తర్వాత అది పైన ఒక అట్ట ముక్కతో ప్యాక్ అయ్యి తర్వాత ఆటోమేటిక్ గా అదే బయటపడుతుంది కదా. చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఎంత చక్కగా బాదం మిల్క్ గ్లాసులు ప్యాక్ అవుతున్నాయో. అసలు అక్కడ ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు కదా. కేవలం ఆ మిషనరీ కొంటే చాలు. అయితే ఈ మిషనరీకి మనకి 3 లక్షల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. 3 లక్షల కంటే తక్కువ ధరలో కూడా మీకు మిషనరీస్ దొరుకుతాయి. ఇండియా మార్ట్ దాంట్లో మీకు మనకి నెంబర్ ఆఫ్ మిషన్స్ ఉంటాయి. ఏది కావాలన్నా మీకు దొరుకుతుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈ మిషనరీస్ తో పాటు నిమిషానికి ఒక 20 నుండి 30 గ్లాసులు ఈజీగా ప్యాక్ చేసేసుకోవచ్చు. అలా కాదు నిమిషానికి ఒక 50 నుండి 60 గ్లాసులు కూడా ప్యాక్ చేసుకోవాలి అంటే ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టి మిషన్స్ కొంటే సరిపోతుంది. కాబట్టి 3 లక్షల మిషనరీ కొన్నా కూడా సరిపోతుంది. ఈ మిషనరీ గంటకి ఒక 1500 నుంచి 2000 వరకు కప్పులు ప్యాక్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక 8 గంటలు ఈ మిషన్ నడిపినా కూడా దాదాపు మనం 16,000 కప్పుల వరకు ప్యాక్ చేసుకోవచ్చు. ఒక కప్పు మీద ₹1 మార్జిన్ పెట్టుకున్నా కూడా 16,000 కప్పులకి 16,000 రూపాయలు ప్రాఫిట్ మనకు ఖచ్చితంగా వస్తుంది. అది కూడా ఒక్క రోజుకి మాత్రమే. అయితే ఈ మిషన్ ఎలా కొనుగోలు చేయాలి అనే విషయానికి వస్తే నేను చెప్పినట్లు ఇండియా మార్ట్ వెబ్సైట్ లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. కప్ సీలింగ్ అండ్ ఫిల్లింగ్ మిషన్ అని సెర్చ్ చేస్తే మీకు వస్తుంది. వాటి ధరతో సహా మిషనరీస్ కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ మిషనరీస్ ను మనం మహారాష్ట్ర కోయంబత్తూరు నుండి తెచ్చి హైదరాబాద్ లో కూడా అమ్ముతున్నారు. ఈ బిజినెస్ మరింత డెవలప్ కూడా చేసుకోవచ్చు. అంటే ఒక పెద్ద షాప్ మాదిరిగా పెట్టాలి అనుకున్నట్లయితే ఒక 100 నుంచి 150 స్క్వేర్ ఫీట్స్ లో మనం ఒక ప్లేస్ చూసుకొని అందులో ఒక పెద్ద ఫ్యాక్టరీ మాదిరిగా మనం తయారు చేసుకోవచ్చు. ఇక ఈ విధంగా చేసుకోవాలంటే ట్రేడ్ లైసెన్స్, జిఎస్టీ, ఫుడ్ లైసెన్స్, ఇలా కొన్ని రకాల లైసెన్స్ కూడా మనం తీసుకోవాలి. ఫుడ్ అంటేనే FSSAI మనం కంపల్సరీగా తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ అవ్వాలి అందులో. అదేం పెద్ద కష్టమైన పని కాదు.
ఇవన్నీ ముందుగానే మనం చేసుకుంటే సరిపోతుంది. అంతేకాదు ఈ బిజినెస్కి ఒక బ్రాండింగ్ నేమ్తో తీసుకెళ్తే కూడా మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఉంటుంది. అంతేకాదు మీకు బిజినెస్ బాగా సక్సెస్ అయ్యింది, బాగా పెరుగుతున్న కొద్దీ మీరు వర్కర్స్ కూడా అవసరం ఉంటారు కాబట్టి లేబర్ లైసెన్స్ కూడా తీసుకోవాలి ఇన్ కేస్ మీరు పెద్ద మొత్తంలో చేయాలనుకున్నప్పుడు. ఇక కాస్త పెద్ద మిషన్ తెచ్చుకుంటే ఎక్కువ ప్యాకింగ్స్ చేసుకోవచ్చు. ఇలా వచ్చిన మీరు బాక్సులు ప్యాకింగ్ చేసేసుకొని ఒక బల్క్లో మీరు మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. కావాలంటే వర్కర్స్ని కూడా పెట్టుకోవచ్చు. ఇక మార్కెటింగ్ వచ్చేసి బ్రాండింగ్తో వెళ్తున్నారు కాబట్టి కిరాణా షాప్, సూపర్ మార్కెట్స్ ఇలా ఎక్కడైతే బాదం మిల్క్స్ కొనుగోలు చేస్తారో అక్కడ మార్కెటింగ్ చేస్తే చాలా బిజినెస్ బాగా రన్ అవుతుంది అనమాట. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బాదం మిల్క్ అనేది మంచి క్వాలిటీతో పాటు మంచి క్వాంటిటీ కనుక ఇచ్చారంటే ఈ బిజినెస్ చాలా మీకు సక్సెస్ అవుతుంది. పైగా ఆన్లైన్లో కూడా మనం ఈ బిజినెస్ చేసుకోవచ్చు. అయితే పెట్టుబడి విషయానికి వస్తే మిషనరీ కొనుగోలు చేయడానికి, బాదం మిల్క్ చేయడానికి ప్యాకింగ్ గ్లాసెస్ అవసరం కాబట్టి, స్ట్రాస్ ఇలా ప్యాకింగ్కి కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి, అంటే కొన్ని రా మెటీరియల్స్కి కూడా ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ బిజినెస్ చేయడానికి మనం ఒక 4 నుంచి 5 లక్షల రూపాయలు పెట్టుబడి అయితే పెట్టుకోవాలి. అయితే ఈ బిజినెస్ బాగా రన్ అయితే మాత్రం పెట్టిన పెట్టుబడి తిరిగి 2-3 నెలల్లోనే మీరు ఈజీగా సంపాదించుకోవచ్చు. కాబట్టి ఈ బిజినెస్ చేయడానికి మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఉన్న బాదం మిల్క్తో పాటు మార్కెటింగ్ కూడా చాలా అవసరం. అందుకే ఈ బిజినెస్ని ఈ సమ్మర్లో చేస్తే మాత్రం అస్సలు తిరిగే ఉండదని చెప్పాలి. అలా అని ఒక్క సమ్మర్ మాత్రమే కాదు, మిగతా కాలంలో కూడా ఈ బిజినెస్ బాగా రన్ అవుతుంది. కానీ సమ్మర్ అంటే కాస్త ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. అంటే మంచి క్వాలిటీతో మనం ఇచ్చామంటే అసలు టేస్ట్ మన దగ్గర ఒకసారి చూసారంటే రెగ్యులర్గా సమ్మర్లో వస్తూనే ఉంటారు మన కస్టమర్స్. అలా మన టేస్ట్ వాళ్ళు ఒకసారి గుర్తుపెట్టుకున్నారంటే సమ్మర్లో కాకుండా ఇంకెప్పుడైనా సరే ఇక్కడ పలానా ప్లేస్లో పలానా బాదం మిల్క్ బాగుంటుంది అనుకొని మౌత్ పబ్లిసిటీ ద్వారా కూడా ఈ బిజినెస్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ బిజినెస్ చేస్తే మాత్రం రోజుకి మనం వేలల్లోనే సంపాదించుకోవచ్చు, నెలకి ఈజీగా లక్షలు సంపాదించవచ్చు. అంటే ఇతర బ్రాండింగ్తో అమ్మే బాదం మిల్క్ ధరలతో సమానంగా లేదా అంతకంటే ₹1 తక్కువ ధరతో మనం ఫస్ట్ సేల్ చేసినా కూడా మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. అన్ని ఖర్చులు పోయినా కూడా నెలకి మనకి 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు మిగలడం గ్యారంటీ. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేసే సమయం ఇదే కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇక కొంచెం ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఒక 5-6 లక్షల్లో అనుకున్నా కూడా వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు సీజనల్లో నేను చెప్తున్నా కదా 100% మంచి లాభాలు అయితే వస్తాయి. వెంటనే ఆలస్యం చేయకుండా మంచి ప్లేస్ చూసుకొని మిషనరీస్ కొనుక్కొని బిజినెస్ అయితే స్టార్ట్ చేసేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆల్రెడీ ఇప్పుడు చేస్తూ ఉంటారు కదా, జ్యూస్లు కావచ్చు, ఈ బాదం మిల్క్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి కనుక్కొని డీటెయిల్స్ అన్నీ బాగా ఏరియా కూడా మంచి ప్లేస్ చూసుకొని సెట్ చేసుకోండి. చాలా బాగా రన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.